అందరికీ నమస్కారం అండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవి భాగవత కథల్లో తర్వాత కథని ఇప్పుడు మనం చెప్పుకుందామండి. నారాయణ మహర్షి పరాప్రకృతి 5 రూపాయలు ధరించింది కదా, వారిలో ఏ రూపానికి ఏ పూజ ఎలా చేయాలి, ఎవరెవరు చేశారు, ఏ వరాలు పొందారు, వారి యొక్క స్తోత్రము, ధ్యానము, ప్రభావము అన్నీ తెలుసుకోవాలనుంది, నాకు చెప్పని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఆరంభించాడు. నారద, దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అని సృష్టికి ఆదిలో పరాప్రకృతి 5 రూపాయలు ధరించింది. వీరి పూజా విధానము సుప్రసిద్ధము, సర్వమంగళప్రదము. సవిస్తరంగా చెప్తాను విను. వీరితో పాటు కాళీ, వసుంధర, గంగా, షష్ఠి, మంగళచండిక, తులసి, మానస, నిద్ర, స్వద, స్వాహ, దక్షిణాదేవుల చరిత్రలు కూడా చెప్తాను. కొందరివి సవిస్తరంగా చెప్తాను, కొందరివి క్లుప్తంగా చెప్తాను వినని చెప్పడం మొదలుపెట్టాడు. మొదటగా శ్రీకృష్ణుడే సరస్వతి పూజని రూపొందించాడు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే మూర్ఖుడైనా కానీ పండితుడు అవుతాడు. కృష్ణాదేవి ముఖం నుంచి ఆవిర్భవించిన వెంటనే సరస్వతీదేవి కృష్ణుని సమీపించింది. ఆవిడ భావాన్ని తెలుసుకున్న శ్రీకృష్ణుడు మృదువుగా ఉపదేశించాడు. సరస్వతి, నా అంశతో అవతరించిన ఈ చతుర్భుజ నారాయణ్ణి సేవించు. అతడు యువకుడు, సుందరుడు, సర్వసద్గుణ సంపన్నుడు, శతకోటి మన్మదాకారుడు. అతడిని సేవించు. అలా కాక నన్నే వరించావంటే నాతోటి శక్తిమంత్రాలైన రాధ ఉంది, నీకు క్షేమం కాదు. ఆమె ముందు నేను ఆసక్తుణ్ణి, లోకం దృష్టిలో సర్వేశ్వరుణ్ణే, కానీ రాధను బాధించడానికి మాత్రం నేను చాలను. ఆవిడ నా ప్రాణాధిష్టాన దేవత. అందుచేత రాధను హింసించడం అంటే నేను ప్రాణాలని విడిచిపెట్టడమే. కనుక నువ్వు ఆ చతుర్భుజ నారాయణ్ణి వరించని చెప్పాడు. సరస్వతి, నీకు ఇంకొక వరం ఇస్తున్నాను. ప్రతి విశ్వంలోనూ ప్రతి యుగంలోనూ దేవ మానవ జాతుల వారందరూ నిన్ను పూజిస్తారు. మాఘమాసంలో శుక్లపక్షంలో పంచమి నాడు విద్యారంభంలోనూ భక్తి ప్రవృత్తులతో నిన్ను అర్చిస్తారు. మహాప్రళయంతో సృష్టి అంతమయ్యేదాకా నీ పూజలు నిరంతరాయంగా సాగుతాయి. షోడశోపచారాలతో కణ్వ శాఖోక్త పద్ధతిలో జానవాహన స్తవాలతో జితేంద్రులై నిన్ను కొలుస్తారు. నీ రూపంతో సువర్ణ గుటికను అంటే ఒక ప్రతిమను తయారు చేసి కుండలో కానీ పుస్తకంలో కానీ నిక్షేపించి గంధ చందనాదులతో అర్చించి అటుపైన దాన్ని కవచంగా కంఠసీమలోనో కుడి భుజానికో ధరించిన వారు నీ అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇలాగా చెప్తూ శ్రీకృష్ణుడు ముందుగా తానే ఆ పూజని చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శివాదులు, అనంతుడు, ధర్ముడు, సనకాది ముంద్రులు, సకల దేవతలు, రాజులు, మానవులు అందరూ చేశారు. ఇప్పటికీ కూడా సరస్వతీదేవి ఈ విధంగానే అర్చింపబడుతుంది అని క్లుప్తంగా ముగించాడు నారాయణుడు. నారదుడికి తృప్తి కలగలేదు. ఇంకా పూర్తిగా వివరంగా తెలియజేయమని అడిగాడు. అప్పుడు నారాయణ మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు. మాఘ శుక్ల పంచమి నాడు కానీ అక్షరాభ్యాసం నాడు కానీ తెల్లవారుజామునే లేచి శుచి అయి సంయుతుడై నిత్యక్రియలు పూర్తి చేసుకొని కలశాన్ని స్థాపించాలి. ముందుగా వినాయక పూజ జరపాలి. ఆ పైనే సరస్వతిని ధ్యానించి కలశంలోకి ఆవాహన చేయాలి. మళ్ళీ ధ్యానించాలి. షోడశోపచార పూజలు చేయాలి. పాలు, పెరుగు, వెన్న, పేలాలు, చిమ్మిలి, చెరకు, పట్టిక బెల్లము, తేనె నైవేద్యంగా పెట్టాలి. తెల్లని బియ్యంతో అక్షతలు తయారు చేయాలి. అటుకులు, వరి అన్నము, ఘృత సైంధవ సమ్మిశ్రమైన హవిష్యాన్నము, యువ గోధుమ చూర్ణంలో నెయ్యి, పాలు, పంచదార కలిపి చేసిన ప్రసాదము, అరటి పండ్లు, క్షీరాన్నము, నారికేళము, కొబ్బరి నీళ్ళు, బదరీఫలము, ఏమైనా సరే ఆయా ఋతువుల్లో ఆయా దేశాల్లో దొరికే పళ్ళు, ఫలాలు నైవేద్యానికి పనికి వస్తాయి. అలాగే పువ్వులన్నీ పూజకు పనికి వస్తాయి. సుగంధభరితమైన చందనంతో పూజించాలి. తెల్లని నూతన వస్త్రం కావాలి. అందమైన శంఖము కావాలి. తెల్లని పూలతో దండకట్టి సమర్పించాలి అని సరస్వతి ధ్యానాన్ని తెలియజేశాడు. ఇలా సరస్సుని ధ్యానించి సమస్తము అర్పణ చేసి స్తుతించి కవచం ధరించి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇలా చేసిన వారికి సరస్వతీదేవి కులదైవమై సకల శుభాలు కలిగిస్తుంది. విద్యారంభంలో కానీ సంవత్సరాది నాడు కానీ ఏ పంచమి రోజున కానీ ఈ పూజని చెయ్యవచ్చు. ఈ సరస్వతి మూలమంత్రాన్ని ఆదిలో నారాయణుడు గంగా తీరాన వాల్మీకి మహర్షికి ఉపదేశించాడు. పుష్కర క్షేత్రంలో సూర్యగ్రహణం నాడు భృగు మహర్షి శుక్రుడికి ఉపదేశించాడు. చంద్రగ్రహణం రోజున మరీచి మహర్షి బృహస్పతికి, బద్రికాశ్రమంలో బ్రహ్మదేవుడు భృగువుకి ఉపదేశించారు. క్షీర సముద్ర తీరంలో ఆస్తికుడికి జరత్కారువు,
మేరు శిఖరం మీద విభాండకుడు ఋషశృంగుడికి, శివుడు కణాద గౌతములకు, సూర్యుడు కాచాయన యాజ్ఞవల్కులకు, ఆదిశేషుడు పాతాళంలో పాణినికి, భారద్వాజుడికి, శకటాయనుడికి ఉపదేశించారు. నారద మూలమంత్రాన్ని 4 లక్షల నిష్ఠతో జపించినట్టయితే మంత్రసిద్ధి కలుగుతుంది. అతను బృహస్పతితో సమానుడు అవుతాడు. నారద గంధమాదన పర్వతం మీద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి విశ్వజయ సంపాదకమైన సరస్వతి కవచాన్ని అనుగ్రహించాడు. ఈ సరస్వతి కవచానికే విశ్వజయము అని మరొక పేరు. ఒకప్పుడు గంధమాదన పర్వతం మీద సూర్యుడు ముఖత నేను ఇది విన్నాను. ఇప్పుడు నీ మీద ప్రేమతో ఉపదేశించాను. ఇది అత్యంత గోప్యం. ఎవరికి పడితే వారికి ఉపదేశించకూడదు. దీన్ని ఉపదేశించిన గురువును శాస్త్రీయంగా వస్త్రాలంకార చందనాదులతో అర్చించి సాష్టాంగపడి లేచి కవచధారణ చేయాలి. 5 లక్షలు జపిస్తే ఈ కవచం సిద్ధిస్తుంది. సిద్ధ కవచుడు బృహస్పతి సమానుడు అవుతాడు. నారద బ్రహ్మదేవుడు భృగు మహర్షికి ఇలా సరస్వతి కవచాన్ని మూల మంత్ర సహితంగా ఉపదేశించి స్తోత్రాన్ని అనుగ్రహించాడు. వాగ్దేవి స్థుతి సర్వకామప్రదము. ఒకప్పుడు యాజ్ఞవల్క్యుడు ఈ స్థుతి చేశాడు. శాప విముక్తి పొందాడు. గురుశాపం వల్ల ఆ మహాముని అవిద్యుడు అంటే నేర్చిన విద్యలన్నీ మర్చిపోయాడు. దుఃఖార్తుడై సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అతన్ని స్తుతించాడు. తన గోడు చెప్పాడు. సూర్యుడు అనుగ్రహించి వేదాంగాలను చదివించాడు. వాగ్దేవుని స్తుతిస్తే పూర్వస్మృతి కలుగుతుందని సలహా చెప్పాడు. ఆ మాట మీద యాజ్ఞవల్క్యుడు నదిలో స్నానం చేసి శుచి అయి భక్తితో శిరస్సు వంచి సరస్వతిని స్తుతించాడు. ఓ వాగ్దేవి, జగన్మాత, నన్ను దయచూడు. నా తెలివి, నా చదువు గురుశాపం వల్ల నశించాయి. చదువులన్నీ మరుపున పడ్డాయి. ఇప్పుడు విద్యావిహీనుణ్ణి అయ్యాను. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, స్మృతిని అనుగ్రహించు, విద్యను శక్తిని అనుగ్రహించు, గ్రంథ రచనా శక్తిని దయచేయి, ఉత్తమ శిష్యుడిని సమకూర్చు, ప్రతిభను సభా సత్కారాన్ని అనుగ్రహించు, గురుశాపం వల్ల కోల్పోయిన విద్యలన్నింటినీ తిరిగి వినూత్నంగా ప్రసాదించు. అమ్మా, నీవు సర్వ విద్యాది దేవివి. హే వాణి, నువ్వు నీతివి, వ్యాఖ్యరూపవు, వ్యాఖ్యాధిష్టాత్రివి. నీ దయలేందే ఎంతటి పండితుడైనా నోరు మెదపలేడు. కాలసంఖ్యా స్వరూపిణి నమో నమః. భ్రమ సిద్ధాంత రూపవు, స్మృతిశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి నువ్వే. ప్రతిభా కల్పనా శక్తులు కూడా నువ్వే. ఒకప్పుడు సనత్కుమారుడు బ్రహ్మదేవుణ్ణి జ్ఞానోపదేశం చేయమని అడిగాడు. అంతటి బ్రహ్మదేవుడు సిద్ధాంతం చేయలేక మోగపోయాడు. అప్పుడు అక్కడికి శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. వాణిని స్తుతించమని బ్రహ్మకు సలహా ఇచ్చాడు. అతడు అలా స్తుతించి నీ అనుగ్రహంతో ఉత్తమోత్తమ సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి జ్ఞానం ఉపదేశించాడు. ఇలాగే ఒకప్పుడు వసుంధరాదేవి జ్ఞానోపదేశం చేయమని అనంతుణ్ణి అభ్యర్థించింది. అతడు నోరు మెదకలేకపోయాడు. ఇదేంటి విచిత్రమని వెంబేలపడ్డాడు. అంతలోకి కాశ్యపుడు వచ్చి ధైర్యం చెప్పి సరస్వతిని ప్రార్థించమన్నాడు. అనంతుడు అలాగే స్తుతించాడు. సరస్వతి, నువ్వు కరుణించావు. అప్పుడు అతడు గొప్ప సిద్ధాంతాలు చేసి వసుంధరకు జ్ఞానభిక్ష పెట్టాడు. ఆమెకు మనసులో ఉన్న ప్రమాదాలన్నీ తొలగించాడు. వ్యాసుడు ఒకనాడు పురాణ సూత్రం తెలియచెప్పమని వాల్మీకిని అడిగాడు. ఆదికవి మౌనిగా మారి క్షణకాలము వాగ్దేవుని నిన్ను స్మరించాడు. నీ అనుగ్రహంతో వ్యాసుడికి జ్ఞానోపదేశం చేశాడు. బ్రహ్మాంధకారాన్ని పారద్రోలే దీపము లాంటి నిర్మల జ్ఞానాన్ని, పురాణ సూత్రాన్ని వాల్మీకి వ్యాసుడికి తెలియచెప్పగలిగాడు. అటుపైన వ్యాసుడు పుష్కర క్షేత్రంలో 100 ఏళ్ళు సరస్వతీ మంత్రజపం చేసి నీ అనుగ్రహానికి పాత్రుడై వరం పొంది మహాకవీశ్వరుడయ్యాడు. వేదాలను విభజించగలిగాడు. మహాపురాణాలను, ఉపపురాణాలను రచించగలిగాడు. వాణ్ణి తత్వజ్ఞానం ఉపదేశించమని ఇంద్రుడు శివుడిని అడిగినప్పుడు కూడా శివుడు నిన్నే ధ్యానించాడు, ఉపదేశించగలిగాడు. అలాగే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్దశాస్త్రం బోధించమని ఇంద్రుడు అడిగినప్పుడు ఆ దేవగురువు వాజాత్మ నిన్నే తలుచుకున్నాడు. నీ అనుగ్రహంతోనే బోధించగలిగాడు. ఇంద్రుడితో పాటు మరికొందరు శిష్యులు కూడా అప్పుడు శబ్దశాస్త్రం నేర్చుకున్నారు. అప్పటి నుంచి వారంతా వాగ్దేవిని నిన్నే ఉపాసిస్తూ ఆ శాస్త్రాన్ని ప్రబోధిస్తున్నారు. పలుకులు తల్లి, నీ గుణగణాలను కొనియాడటానికి సహస్రముఖ, పంచముఖ, చతుర్ముఖలే చాలరంటే ఏకముఖుణ్ణి, మానవమాతృని నేను ఎలా స్తుతించగలను? యాజ్ఞవల్క్యుడు భక్తిభావ నమస్కరుడై శిరస్సు వంచి సరస్వతీదేవిని ఇలా స్తుతించాడు. సాష్టాంగపడ్డాడు. దుఃఖభారంతో రోధించాడు. జ్యోతిస్వరూపిణి మహామాయ ఆ సరస్వతీదేవి కటాక్షించింది. సుకవీంద్రుడు కమ్ము అని ఆశీర్వదించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. నారద, యాజ్ఞవల్క్యుడు చేసిన ఈ వాణీ స్తోత్రాన్ని పఠించిన వారు
కవీంద్రులు అవుతారు, సంభాషణ చతురులు అవుతారు, బృహస్పతి సమానులు అవుతారు. మూర్ఖుడు కానీ బుద్ధిహీనుడు కానీ 1 సంవత్సరం పాటు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే అతడు పండితుడు అవుతాడు, కవీంద్రుడు అవుతాడు, మేధావి అవుతాడు. సరస్వతికి ఒకనాడు గంగాదేవితో కలహమైంది. గంగ ఇచ్చిన శాపం వల్ల భారతదేశంలో సరస్వతి కళ ఒక నదిగా అవతరించింది. ఈవిడ పాపాలు అనే ఎండుకట్టెలను తగలబెట్టడానికి జల రూపంలో ఉన్న జలదగ్ని స్వరూపిణి. ఈ నదిలో మునిగి మరణించిన వారికి వైకుంఠంలో స్థిర నివాసమే. ఈ సరస్వతి మంత్రాన్ని ఈ నదీ తీరంలో 1 నెల పాటు జపించినవాడు మహామూర్ఖుడైన కవీంద్రుడు అవుతాడు. నారద, సరస్వతి గుణాల గురించి చెప్పాను. ఇంకా ఏం తెలుసుకోవాలో అడగని ముగించాడు నారాయణ మహర్షి. ధన్యవాదాలండి.